ఎక్కడెక్కడో దాక్కుని బతుకుతున్నాడు. సాల్మన్ రష్డీ పోనే పోయాడు. అమ్మాయి తస్లిమా నసీర్ని ఎక్కడుందో తెలియదు. మన హిందువులకు ఉదారవాదం ఎక్కువ. ఈ మధ్యన కొంచెం కనీసం నోరన్నా మీరు తెలుస్తున్నాం. ఇంతకుముందు అయితే అది కూడా తెరిచేవాడంగా. అది వాడి కర్మలే, వాడు పోతాడులే, దేవుడు చూసుకుంటాడులే అని వదిలేస్తాం. ఇప్పుడు దేవుడు చూడట్లా, జనం చూస్తున్నారు. దేవుడు జనాలకి అప్పచెప్పాడు. నేను నా పని నేను చేస్తున్నాను రా, నన్ను నిందించేటప్పుడు మీరు పూజించేవాళ్ళు మీరెందుకు చూడరు అంటున్నాడు. మనమే చూస్తున్నాం ఇప్పుడు. కాబట్టి నువ్వు నీ భార్య పిల్లలతో సహా గుడికి వెళ్తావు, లేదా పెళ్ళప్పుడు కూడా ముహూర్తం చూస్తావు కదా నువ్వు. అట్లాంటి ముహూర్తాన్ని తప్పుపడుతున్నాడు. నువ్వు హిందువే కదా, అంబటి రాంబాబు లేకపోతే మిగతా వాళ్ళందరూ, దాంట్లో ఉన్న వాళ్ళందరూ హిందువులే కదా. ఆడేమంటున్నాడు, మనందరం బంగ్లాదేశ్ నుంచి వచ్చామంట. మరి ఈడేమైనా పాకిస్తాన్లో పుట్టాడేమో తెలియదు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ అవతల ఏమైనా పుట్టాడేమో తెలియదు. బంగ్లాదేశ్లో నుంచి వచ్చిన హిందువులట. మరి బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చామంట. బంగ్లాదేశ్ భారతదేశంలో భాగం అని తెలిసావద్దు అనుకోండి. వీడికి చదువుకున్నాడు లేదు నాకు అర్థంగా. పాకిస్తాన్లో బంగ్లాదేశ్ భాగం, పాకిస్తాన్ భారత్లో భాగం. మనం విడదీసిస్తే మొక్క వాళ్ళు బతుకుతున్నారు అక్కడ. అది కూడా తెలియని సన్నాసి మరి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు నాకు అర్థం కాదు. అలాగే రాముడికి సంబంధించి తరిమి వేస్తే పారిపోయాడు అంట అడవుల్లోకి. మరి ప్రపంచానికి అందరికీ తెలిసింది రాముడు తండ్రి మాట విని జవదాటకుండా, అది కూడా తండ్రి కూడా డైరెక్ట్గా చెప్పలా. చెప్పకపోతే ఎవరైతే కైకేయి చెప్పింది, సవతి తల్లి ఆవిడ, అంటే తండ్రి మూడో భార్య, ఆమె చెప్తే మీ నాన్న ఇట్లా చెప్పలేకపోయాడు, నాకు ఇచ్చినటువంటి మాట ఇదయ్యా అంటే, ఏంది పెన్నెమ్మ నువ్వు ఇట్లాంటి తప్పుడు మాటలు చేస్తావని అనలేదు. అనకుండా వాళ్ళ నాన్న చెప్పాడని వెళ్ళిపోయింది. ఆ చిన్న తమ్ముడికి